హాయ్ అండి, ఎలా ఉన్నారు? మా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. మీకే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. లైక్ అండ్ షేర్ చేయండి. ఈరోజు నేను చేసిన వంట జ్యూసీ పన్నీర్ గులాబ్ జామున్ అండి. ఇది బెల్లంతో చేస్తారు. బెల్లం పాకం చాలా మంచిదండి పంచదార కన్నా, అందుకే బెల్లం పాకంతో చేస్తారు దీన్ని. ముందుగా కావాల్సింది మనకి పన్నీర్ అండి. పన్నీరు, మైదా పిండి. పన్నీర్ ఎంత కొలత తీసుకుంటే అంత మైదా పిండి తీసుకోవాలండి. 1 కప్పు పన్నీర్కి 1 కప్పు మైదా పిండి తీసుకోవాలి. అవి 2 సమపాలలో కలుపుకోవాలండి. మెత్తగా కలుపుకోవాలి. పూరీ పిండి కలుపుకున్నట్టు కలుపుకోవాలండి రెండింటిని. మొత్తం కలిపిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ నాననివ్వాలండి. హాఫ్ అన్ అవర్ ఉంచాలండి పక్కన పెట్టి. అలా బాగా పీసుక్కుంటూ కలుపుకోవాలండి. హాఫ్ అన్ అవర్ నానితేనే గులాబ్ జామున్ జ్యూసీగా బాగుంటుందండి. అట్లా ప్లేట్ పెట్టి హాఫ్ అన్ అవర్ నాననివ్వాలండి. ఆ తర్వాత చిన్న బాల్స్ చేసుకోవాలండి. బాగా రౌండ్గా చేసుకోవాలండి బాల్స్. చిన్న సైజు చేసుకున్నా కానీ అవి నానతాయండి, బాగానే జ్యూసీగా అవుతాయి. చిన్న ఉండలు అలా చేసుకోవాలండి. అలా ఉండలు చేసుకున్నాక బెల్లం పాకం పెట్టాలండి ఒక గిన్నెలో. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. స్టవ్ వెలిగించి బెల్లం పెట్టుకోవాలండి, బెల్లం పాకం. దీనికి కొలత ఏమి ఉండదండి. మనం పాకం ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ పెట్టుకోవచ్చు, తక్కువ అనుకుంటే తక్కువ పెట్టుకోవచ్చు. బెల్లం పాకం కాగేసరికి ఇంకొక స్టవ్ మీద కళాయి పెట్టుకోవాలండి. కళాయి వేడయ్యాక నూనె వేసుకోవాలండి. నెయ్యిలో వేయించితే నెయ్యిలో వేయించుకోవచ్చు, ఆయిల్లో వేస్తే ఆయిల్లో వేయించుకోవచ్చండి. నూనె వేడయ్యాక ఒక్కొక్కటి వేసుకుంటా వేయించుకోవాలండి. హైలో పెట్టకూడదండి, దీనికి మీడియం సైజులో పెట్టి వేయించుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చిన దాకా వేయించుకోవాలండి. మా వీడియోస్ ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి. ఇలా గోల్డ్ కలర్ వచ్చిన దాకా వేయించుకోవాలండి. తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలండి. మిగతావి కూడా అలానే వేసి వేయించుకోవాలండి, మిగతా ఉండలు కూడా. అవి గోల్డెన్ కలర్ వచ్చిన దాకా వేయించుకోవాలి. మా ఛానల్ సపోర్ట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. షేర్ చేయండి మా ఛానల్.
ఇలా అన్నీ వేసి వేయించుకోవాలండి. అన్నీ వేయించుకున్న తర్వాత పాకం వచ్చిందో లేదో చూసుకోవాలండి. బెల్లం కరిగితే సరిపోతుంది. ఓ 10 నిమిషాలు దాన్ని దించేసుకున్న తర్వాత ఉండలు తీసి దాని పాకంలో వేసుకోవాలండి. చాలా బాగుంటాయండి పన్నీర్తో గులాబ్ జామున్. 5 అవర్స్ 6 అవర్స్ పాకంలో ఉంచాలండి. పాకం ఆ ఉండలకి పట్టాలండి. ఇలా మొత్తం అన్నీ వేసుకోవాలండి. ఆ తర్వాత చిన్న గిన్నెలోకి తీసుకున్న తర్వాత జ్యూసీగా ఉంటుందండి. బాయ్ బాయ్ అండి.